హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సగానికి సగం సినిమా హరిహర వీరమల్లు డూపు పెట్టే తీశారంటూ వార్తలు వస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఓకే, ఫస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ వరకు మళ్ళీ ఇంకా మంచి సీన్ లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో సినిమా చూస్తే కానీ మనం చెప్పలేం, కాబట్టి నేను సినిమా చూడలేదు కాబట్టి క్లారిటీగా చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ కర్ణాటకలో పవన్ కళ్యాణ్ బ్యానర్స్ ని పీకి పడేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ రెండు కారణాలు. ఒకటి, కన్నడ లాంగ్వేజ్ లో బ్యానర్ లేదని. అంటే తెలుగు సినిమాకి కన్నడ లాంగ్వేజ్ లో బ్యానర్ అయితే కూడా నాకు అర్థం కాల. కన్నడలో రాయలేదు సినిమా టైటిల్, తెలుగులో రాశారని దారుణంగా బ్యానర్స్ చించేస్తూ ఉన్నారు. పక్కనున్న ఫ్యాన్స్ అన్న 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 ప్లీజ్ అన్న చించకన్నా, ఇంట్లో డబ్బులు అడిగి మరీ కట్టామన్నా అంటూ ఉన్నా కూడా చేయి తీరా అని చెప్పి మరి బ్యానర్స్ పీకేశారు. పవన్ కళ్యాణ్కి దండలతో నింపేశారు. దాన్ని కూడా కూలగొడతానికి సిద్ధపడుతున్నారు. ఒకటి రీజన్ అయితే కన్నడలో టెక్స్ట్ లేదని ఒకటి. రెండో రీజన్ వచ్చేసి కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఇటువంటి నాయకుల మధ్యలో ఈ సినిమా ఉండకూడదని ఒకటి. ఒకసారి ఆ బ్యానర్ పీకేసే సీన్ ఒకసారి చూడండి, గట్టిగా పీకేస్తున్నారు. ಕನ್ನಡ ಇರ್ಬೇಕು ನನ್ನ ಮನೆ ಕನ್ನಡದ ಕರ್ನಾಟಕ ಇರ್ಬೇಕು. ಒಂದು ಕನ್ನಡ తెలుగు ಆಗ್ಲಿ చూసారు కదా, అక్కడ భాషల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఇటువంటి వాడి సినిమా మా కర్ణాటకలో ఆడినవంటూ కూడా వీళ్ళు చెప్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పీగేశారు. కట్అవుట్ కాస్త కామెడీ చేసేసారు. కర్ణాటకలో పవన్ కళ్యాణ్కి ఘోర పరాభవం జరిగింది. కర్ణాటకలో ఇందులో ఆంధ్రప్రదేశ్లో బాలినేని శ్రీనివాసు పెడితే బాలినేని శ్రీనివాసు కూడా పీకి పక్కన పడేశారుగా. బాలినేని శ్రీనివాసు వాళ్ళ నాయకుడని పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడని హోర్డింగ్లు పెట్టించాడు. ఏం చేశారు? పీకిచ్చేశారు. దామచర్ల జనార్దన్ గట్టిగా పీకిచ్చాడు. ఒంగోలు మొత్తం అదేగా ఇప్పుడు హాట్ టాపిక్. బాలిని పెడితే జనార్దన్ పీకించేశాడు. ఇది టీడీపీ వాళ్ళు కావాలని ఇలా చేస్తున్నారని పీక్కుంటున్నారు కదా. మన రాష్ట్రంలోనే పీకేస్తే పక్క కర్ణాటకలో పీకేయడానికి ఏముంది? బంగారంలో పీకుతారు. ఇక్కడే కొట్టుకొని తెస్తున్నారు, అక్కడ కొట్టుకోవటం ఏది, చంపేస్తారు కూడా కావాలని. వాళ్ళకి భాష మీద అభిమానం ఎక్కువ తమిళకి కర్ణాటకకి. ఎందుకంటే ఇక్కడ వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాగిపోతే వాళ్ళు ఊరిపోరు. తమిళనాడు చిక్కిపోయాడా స్టాలిన్ చేతిలో. ఈవిడ ఎవరైతే ఒక అమ్మాయి వాళ్ళ డ్రైవర్ చంపేసిన కేసులో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాడని బయటకు వస్తున్నాయా? మళ్ళీ ఇప్పుడు కర్ణాటక వెళ్ళి ఆయన లాంగ్వేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అందరి దగ్గర. మరి అటువంటిప్పుడు ఇలాగే చేస్తారు జనాలు. తప్పే ఉంది? తప్పే లేదు. బాలినేని శ్రీనివాస్ ఇంటి దగ్గర కూడా కట్టోలు తీసుకెళ్ళి చూస్తారా? ఒకసారి చూడండి. చూసారు కదా, బాలినేని సినిమా చూడటానికంట ప్రత్యేకంగా థియేటర్ కట్టించుకొని వచ్చాడంట బాబు. సార్ సినిమా ఎలా ఉందో చెప్పండి సార్. బాలినేని శ్రీనివాసరావు గారు, మీరు ఎలా ఉన్నా సూపర్ ఉందని చెప్తారు. ఎందుకంటే మనకు అంతకన్నా సిగ్గు లేదు కదా ప్రస్తుతానికి. సో ఓవరాల్గా ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. హరిహర వీరమల్లు ఆంధ్రప్రదేశ్లో బ్యానర్లు కటౌట్లు పీకేశారు. మున్సిపాలిటీ వాళ్ళు జనార్దన్ చెప్పిన తర్వాత ఎవరైతే ఎమ్మెల్యే ఆఫ్ ఒంగోలు ఉన్నారో
ఆ తర్వాత కర్ణాటకలో అయితే సొంతగా వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి పీక్ పడినొచ్చారు. పెద్ద మ్యాటర్ కాదు పీకేట్. బ్లాక్ బాస్టర్ అంటూ కూడా ట్రెండ్ చేస్తున్నారు, పాపం డబ్బులు పెట్టి చేస్తున్నారు, కానీ అవుతుందో లేదో చూడాలి. మొత్తానికి ఇది ప్రస్తుతానికి పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.